టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు. పింఛన్ 2000కు పెంచిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు. టీడీపీ మేనిఫెస్టో కలకల, జగన్ది విలవిల అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బడ్జెట్లో 19% సంక్షేమానికి ఖర్చు చేసినట్టు తెలిపారు. తాము అధికారంలోకి రాగానే జయబ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని తెలిపారు. నాణ్యమైన లిక్కను తక్కువ ధరకిస్తామన్నారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ఫోటో ఉన్న పాస్ పుస్తకాలను చించి పారేయాలని పిలుపునిచ్చారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజల భూములను జగన్ తన దగ్గర పెట్టుకోవడానికి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక ప్రజల భూమిని ప్రజలకు ఇప్పించే బాధ్యత తనదే అని చంద్రబాబు హామీ ఇచ్చారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అవినాష్ చిన్నపిల్లాడైతే ఆయనకు పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపించాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. జగన్ కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని విమర్శించారు. దోపిడీకి ఆయన సామ్రాట్ అని ఎద్దేవా చేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపడానికి ప్రయత్నిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని పవన్ ప్రశ్నించారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తామన్న అభయం ఎక్కడికి చేరిందని నిలదీశారు. అప్పట్లో లోక్ నాయక్ జయప్రకాష్ నాయకత్వంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు నిలిచారని పవన్ చెప్పారు. ఇప్పుడు నిరంకుశ వైసీపీని ఓడించడానికి అన్ని పక్షాలు ఒక్కటయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైందని తెలిపారు. తమ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కోరారు. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. సముద్ర తీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మత్స్యకారులకు అండగా ఉంటామని అభయమిచ్చారు. జగన్ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇక వైసీపీ హయాంలో దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని చెప్పారు. వారికి అండగా నిలుస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సీఎం జగన్ దోచుకున్నారని పవన్ ఆరోపించారు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత ఆ ఊసే లేదన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోందని దుయ్యబట్టారు. మద్యం వ్యాపారులు జీఎస్టీ కట్టడం లేదని పవన్ ఆక్షేపించారు. ఇసుకలో కోట్లలో అవినీతి జరిగిందని తెలిపారు. ఇక మనకు తెగింపు రానంత వరకు మార్పు కనిపించదని పవన్ చెప్పారు. మీరంతా కలిసి కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం వివేక ఆత్మ ఘోషిస్తోందని చెప్పారు. జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లుగా వైసీపీ ముఖ్యులంతా ఓ ముఠాగా ఏర్పడి అధికారాన్ని అక్రమాల కోసం వినియోగించారని విమర్శించారు. కడప అభివృద్ధిని విస్మరించి కనీసం తాగునీటిని కూడా ఇవ్వని వైసీపీకి ఓటెందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. అంజద్ బాషా, మల్లికార్జున్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అందరూ దోపిడీదారులేనని షర్మిల పేర్కొన్నారు. కడపలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. న్యాయం కోసం వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ ఘోషిస్తోందన్నారు. చట్టసభలకు నిందితులు రావద్దనే తాను పోటీ చేస్తున్నట్టు షర్మిల తెలిపారు. ఇక ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని షర్మిల అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులను కొట్టేయడానికి సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కడపలో నిర్వహించిన యువగలం సభలో పాల్గొన్న లోకేష్ యువకుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు సీఎం జగన్ యువతను మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సొంత బాబాయ్ను చంపింది సొంత వాళ్లే అని సీబీఐ తేల్చిన తర్వాత న్యాయం కోసం సొంత చెల్లెలు సునీత పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఇక ఉద్యోగాల కోసం ఎన్నాళ్లు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాలని లోకేష్ ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు. దీనికి కారకులైన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశాడని ఆక్షేపించారు. అయినా జగన్ ఆయనకు బాసటగా నిలుస్తున్నారని లోకేష్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అనంతబాబు బాధితులను ఆదుకుంటామన్నారు. వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో దౌర్జన్యకాండకు తెరలేపారు. బాడ్గుల మండలంలో దాడికి పాల్పడ్డారు. తారువుల ఆగడాలకు నడుం బిగించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ పై దాడికి పాల్పడ్డారు. కూటమి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన చొక్కా చిరిగిపోయింది. తార్వల కూటమి అభ్యర్థికి మద్దతుగా బీజేపీ నేత గంగాధర్ ఇంటి వద్ద ప్రచారం చేస్తున్న సమయంలో
వైసీపీ నేతలు కార్యకర్తలు వచ్చి దాడికి పాల్పడ్డారు. డ్రోన్ కెమెరాతో పాటు కారు 2 బైక్లను ధ్వంసం చేశారు. 4 కార్యకర్తలకు గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న బోడి ముత్యాల నాయుడు గంగాధర్పై చెప్పుతో దాడి చేశారు. బాధితురాలు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితులు దెబ్బలు తిన్న కార్యకర్తలనే స్టేషన్ కు తీసుకెళ్లారని కూటమి నేతలు తెలిపారు. ఇక దీనిపై సమాచారం తెలుసుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ముత్యాల నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కొంతసేపు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గంగాధర్ ఇంటికి వెళ్లేందుకు సీఎం రమేష్ బయలుదేరగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన పట్టుబట్టి తాడ్వ గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు కూడా తాడ్వ గ్రామంలో ఉండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. బాధిత కార్యకర్తలను పరామర్శించే వరకు గ్రామం నుంచి వెళ్లేది లేదని సీఎం రమేష్ అక్కడే వేచి ఉన్నారు. దీంతో ఆయన అదుపులోకి తీసుకుని దేవరాపల్లి స్టేషన్ కు తరలిస్తుండగా ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు పోలీసుల వాహనంపై దాడికి తెగబడ్డారు. ఘటనలో సీఎం రమేష్ చొక్కా చిరిగిపోగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. రమేష్ వాహనంతో పాటు కాన్వాయ్లోని మరో 3 కార్లపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ పాలన తీరుపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే రాష్ట్రం ఆగమైందని విమర్శించారు. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా మంచిర్యాలలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరా ఎక్కడా ఆటంకం కలగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు కోతలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. సాగు మోటార్లు కాలిపోతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఆగస్టు 15కి వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. ఇక గతంలో ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు వచ్చాయన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలు జరిగిన మరుసటి రోజే రేవంత్ జిల్లాలు రద్దు చేస్తామనడం తగదన్నారు. ఇక మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలని కేసీఆర్ సూచించారు. ఆయన గెలిస్తేనే సింగరేణి కార్మికులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. వరి పంటకు 500 బోనస్ నిలిచిపోయిందని కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, కేసీఆర్ కిట్లు రావని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించలేమని ప్రశ్నించారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు రావడం లేదన్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ గత 5 నెలలుగా పనులు నిలిచిపోయాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. టీడీపీ సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ సీఎస్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరి వ్యవహారంపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ డీజీపీని బదిలీ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని సీఈసీని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అబ్జర్వర్లతో ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాలను గుర్తించి స్పెషల్ ఫోర్స్ ఇవ్వాలని కోరారు. 14 నియోజకవర్గాలని ఈసీ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిందని తెలిపారు. కుప్పంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. ఇక హింసాత్మక ఘటనల ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని పట్టుబట్టారు. అక్కడికి కేంద్ర బలగాలను తరలించి ఎన్నికలను నిర్వహించాలని రవీంద్ర కుమార్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అంతా వెబ్ కాస్టింగ్ చేయాలని కనకమెడల సూచించారు. స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవచ్చని ప్రజలకు ఈసీ భరోసా కల్పించాలని, అందుకోసం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన నేరాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ ఏది చెబితే అదే శాసనమంటూ అధికారులు వ్యవహరిస్తున్నారని కనకమెడల రవీంద్ర కుమార్ విమర్శించారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని ఆక్షేపించారు. దళిత హక్కులను కాలరాయాలని చూస్తుందని దుయ్యబట్టారు. ఇక ఆ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లకు పోటు తప్పదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే మేలు జరుగుతుంది అని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి దేశంలో జనగణన చేపట్టారని రేవంత్ తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జనగణన చేయలేదన్నారు. రిజర్వేషన్ల రద్దు చేయాలన్న ప్రతిపాదన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. జనగణనతో పాటు కులగణన డిమాండ్ను మోదీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణనతో పాటు రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. దేశంలో కులగణన, జనగణన జరిగితే నిధులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు కేటీఆర్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, మోదీలది ఒక్కటే నినాదమని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా మోదీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఏ కార్యక్రమాలు చేయలేదని రేవంత్ తెలిపారు. తెలంగాణపై ఆయన దాడి చేస్తుంటే కేసీఆర్ పరోక్షంగా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ తమను అధికారంలో నుంచి దిగిపోవాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అధ్వానంగా మారిందని, మేడిగడ్డ మేడిపండైందని రేవంత్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీగా రాజేంద్రరావును గెలిపిస్తే
నేత వస్త్రాలపై విధిస్తున్న 5% జీఎస్టీని ఆయన సహకారంతో తొలగించేందుకు కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. అధికారంలోకి మళ్లీ రావడానికి వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల అండతో రెచ్చిపోతున్నారు. విశాఖ నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంవివి తీరుపై నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆయన కార్యాలయంపై దాడులు చేశాయి. సుమారు 6 గంటలకు పైగా అధికారులు సోదాలు నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని 4 వార్డుల్లో కూపన్లు, డిజిటల్ వాచ్లు, గాజులు, చీరలు, నగదు పంచేందుకు సిద్ధం చేసినట్టు గుర్తించారు. సుమారు 2 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించే సమయంలో ఆఫీస్ సిబ్బందితో పాటు ఎంవివి సత్యనారాయణ, ఆయన సన్నిహితుడు జి వెంకటేశ్వరరావు కార్యాలయంలోనే ఉన్నారు. అధికారులు కార్యాలయ సిబ్బందిని విచారించారు. ఈ దాడిలో 25 నుంచి 30 మంది అధికారులు పాల్గొన్నారు. ఇక సోదాల అనంతరం చీరలు, కూపన్లు, ఇతర సామాగ్రి, నగదును సీజ్ చేసి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుకౌట్ నోటీసు జారీ చేసింది. మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ మనవడు ప్రజ్వల్ పై ఈ కేసు నమోదైంది. కేసు దర్యాప్తును సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఇక దర్యాప్తులో వేగం పెంచింది. అయితే దర్యాప్తు బృందం అధికారులు హాసన్లోని ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు. అభ్యంతర వీడియోల దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించనున్నారు. మరోవైపు ప్రజ్వల్ పై రెండోసారి లుకౌట్ నోటీసు జారీ చేసినట్లుగా రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. ఆయన తండ్రి రేవణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకు ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఇక ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల వీరిద్దరిని విచారణకు పిలిచింది. తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు ఆయనపై తొలిసారి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్ జర్మనీ వెళ్లిపోయారు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. దీనిపై సిద్దరామయ్య స్పందించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన ప్రజ్వల్పై బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ప్రజ్వల్పై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదైంది. వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎన్నికల వేళ ల్యాండ్ టైటిల్ సెగ చుట్టుముడుతోంది. చట్టం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో నెగ్గేదలా తగ్గేదలా అని వైసీపీ కీలక నేతలు సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజల భూములు, ఆస్తులకు ఎసరు పెట్టేలా జగన్ సర్కార్ భూ చట్టం రూపొందించడంతో రైతులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ వైసీపీ నాయకులను నిలదీతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ల్యాండ్ టైటిల్ చట్టాన్ని వ్యతిరేకించడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల నిండా ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందుల్లో ఏకంగా ఆయన సతీమణి భారతిని సొంత పార్టీ నేతలే నిలదీయడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడడంతో సీఎం జగన్ స్వరంలోనూ మార్పు వస్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేతలపై విమర్శలకే పరిమితమవుతూ వస్తున్న జగన్ ల్యాండ్ టైటిల్ చట్టంపై వివరణ ఇచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఈ చట్టం పట్ల ప్రజల తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో చర్చించాలని నిర్ణయించారు. ఇవాళ ఈ చట్టంపై ప్రజలకు స్పష్టత ఇచ్చేలా పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇక ప్రజలకు నచ్చచెప్పేలా 47,000 బూత్ కమిటీ సభ్యులు, స్థానిక నేతలను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. జగన్ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్నికల్లో దీని ప్రభావం పార్టీపై ఉంటుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను వదిలే ప్రసక్తి లేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత స్పష్టం చేశారు. కడప జిల్లా కొండాపురంలో రోడ్ షో నిర్వహించారు. కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల, జమ్మలమడుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాములు బ్రహ్మానందరెడ్డి తరపున ఆమె ప్రచారం చేశారు. వైఎస్ బతికి ఉన్న సమయంలో వివేకాను హత్య చేసి ఉంటే ఆయన వారిని వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్, వివేక జనం మధ్య లేకపోయినా వారికి న్యాయం చేసేందుకు ఓటు అనే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎంపీగా షర్మిలను గెలిపించుకుంటే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవచ్చునని సునీతారెడ్డి అభిప్రాయం. తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ, ఉక్కపోత, వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఎండలతో అస్వస్థతకు గురై వడదెబ్బ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. ఎన్నికల విధులకు హాజరైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సహా రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది ఎండల తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడిని తట్టుకోలేక జనం విలవిల్లాడిపోతున్నారు. ఇక్కడ వరుసగా 4వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. నిన్న 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రత పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, ఖమ్మంలో నమోదైంది. 18 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు, వడదెబ్బతో 6 మృతి చెందారు.
తెలంగాణలో వరుసగా 4 రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటింది. 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని, సూర్యాపేట జిల్లా మునుగాల, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పామిలలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2013 నుంచి అందుబాటులో ఉన్న వాతావరణ రికార్డుల ప్రకారం మే 3న నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. నిర్మల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఎండ కాసింది. ఇదిలా ఉండగా ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. నిన్న అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బతో వివిధ జిల్లాల్లో 3 వృద్ధులు మృతి చెందారు. 63 మండలాల్లో తీవ్ర వడగాలులు, 2008 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, వైఎస్ఆర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రాయ్బరేలీలో రాహుల్ ఓటమి ఖాయమని అమిత్ షా జోస్యం చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వయనాడ్, రాయ్బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ రాయ్బరేలీలో భారీ తేడాతో ఓడిపోతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని చోటారేపూర్ జిల్లాలోని బోడిల్లో పార్టీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన రాహుల్పై తీవ్ర విమర్శలు చేశారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల కోసం ఉద్దేశించిన కోటాను ప్రతిపక్ష ఇండియా కూటమి దోచుకుంటోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినప్పుడు వయనాడ్ వెళ్లారని అమిత్ షా చెప్పారు. ఈసారి వయనాడ్ నుంచి కూడా ఓడిపోతాననే భయంతో ఆయన రాయ్బరేలీలోనూ పోటీ చేస్తున్నారని తెలిపారు. రాయ్బరేలీలో కూడా భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా వ్యాఖ్యానించారు. మరోసారి మోదీని గెలిపిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలు చేస్తుందని షా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 4% కోటాను దోచుకొని ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించింది అన్నారు. ఇక ప్రతిపక్షాల అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన కోటాను లాక్కొని ముస్లింలకు ఇస్తారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. రిజర్వేషన్లను లాక్కున్న వారే మోదీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తుందని షా దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆదివాసీ వ్యతిరేకి అని దాదాపుగా 70 ఏళ్లుగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరిని దేశ అధ్యక్షుడిగా నియమించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత బొల్లరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అధికారంలో ఉంచడమే సీఎస్ జవహర్ రెడ్డి లక్ష్యమని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ చేయడం కాదు, వృద్ధులకు చేరడం ముఖ్యమన్నారు. బ్యాంకుల నుంచి ఇంకా 50% మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము అందలేదన్నారు. పెన్షన్లు అందక ఇబ్బంది పడిన వృద్ధుల ఉసురు జగన్ కు, జవహర్ రెడ్డికి తప్పకుండా తగులుతుంది అన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏదైనా చేయగలరన్నారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టిన ఘనత జగన్దే అని విమర్శించారు. ప్రభుత్వానికి మానవత్వం ఉంటే అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. మే 13న రాష్ట్ర ప్రజలంతా ఓటు ద్వారా రాక్షస పాలనకు ముగింపు పలకాలని బొల్లరామయ్య పిలుపునిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. 6 5 హామీలు అమలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. బషీర్బాగ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్న ఆయన ఆ పార్టీని ఈ ఎన్నికల్లో శిక్షించాలని కోరారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం పరువు తీస్తున్నాయని విమర్శించారు. ఆయన మాటల్లో పగ, ప్రతీకారమే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో పంటకు పెట్టుబడి సహాయాన్ని సకాలంలో అందించినట్టు హరీష్ రావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నందున తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ఆమెకు సీఎం హామీ ఇచ్చారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. దర్యాప్తును కొనసాగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారంలో వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసుల్లో ఆధారాలు లేవంటూ తాజాగా హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై రోహిత్ తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పోలీస్ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని స్పష్టం చేసింది. దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేసింది. దీనికి సంబంధించిన పిటిషన్ను ఎల్లుండి విచారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ విచారణకు సిద్దమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలియజేసింది. అందుకే ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు పేర్కొన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం కేవలం పిటిషన్ను మాత్రమే విచారిస్తామని తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. కూటమి అభ్యర్థుల తరపున ఏపీలో ఈ నెల 6, 8 తేదీలో ప్రధాని మోదీ పర్యటిస్తారని చెప్పారు. రేపటి నుంచి రాజమండ్రి, అనకాపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారని అన్నారు. 8వ తేదీన రాజంపేటలో నిర్వహించే బహిరంగ సభతో పాటు అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారన్నారు. ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు సభలు, రోడ్ షోలో పాల్గొనాలని పురంధేశ్వరి కోరారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు బీజేపీ అధ్యక్షుడు నడ్డా పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పోటెత్తారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు క్యూ కట్టారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతిబంధకాలు ఎదురయ్యాయని పలువురు భావిస్తున్నారు. 4న ఓటింగ్ ఉంటుందని ముందు చెప్పి ఫెసిలిటేషన్ సెంటర్కు వచ్చిన తరువాత 6వ తేదీ అని చెప్పడంతో ఉద్యోగులు మండిపడ్డారు. టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆందోళనతో వారిని ముప్పతిప్పలు పెడుతున్నారని కూటమి ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగులు మాత్రం పట్టు వదలకుండా తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఏపీ డీజీపీకి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు. మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని సూచించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించి వివరణ కోరింది. టీడీపీ మహిళా నేతలు పరుచూరి రమ్య, ఉండవల్లి అనూష, సందిరెడ్డి గాయత్రి ఇటీవల సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి వైసీపీ సామాజిక మాధ్యమాల్లో తమపై జరుగుతున్న వికృత దాడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులకు 18 సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక కూడా వైసీపీ ఆగడాలు పెరిగాయని వివరించారు. ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్ లో అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలకు తమ ఫోటోలను జత చేయడాన్ని సీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై తీవ్రంగా స్పందించిన మీనా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయంపై తక్షణమే డీజీపీ వివరణకు ఆదేశిస్తామని సీఈఓ హామీ ఇచ్చారు. సీఈఓ కార్యాలయం స్పందించడంపై ఆనం హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు సిద్ధమా అని నిలదీశారు. తెలంగాణ ప్రాంతానికి యూపీఏ, ఎన్డీఏ హయాంలో వచ్చిన నిధులపై చర్చించేందుకు సిద్ధం కావాలని పట్టుబట్టారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు 9 లక్షల కోట్లు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. కొడంగల్లో అయినా సరే, అమరవీరుల స్తూపం వద్దైనా సరే చర్చించేందుకు తాము సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే స్థలం, సమయం మీరే నిర్ణయించండి సూచించారు. వాస్తవ లెక్కలతో అర్థవంతమైన చర్చ జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్ కు తాజాగా ఆయన లేఖ రాశారు. మోదీ హయాంలో తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. యూపీఏ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1.32 లక్షల కోట్లు ఇస్తే అందులో తెలంగాణ వాటా 45,000 కోట్ల కన్నా మించలేదని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలో మంత్రులందరికీ ఎదురీతి ఎదురవుతోంది. ఇటీవల పవన్, చంద్రబాబు సభల తర్వాత సీమలో మార్పు వస్తోందని జగన్ కు పార్టీ నాయకులు సైతం ఆమోదిస్తున్నారు. పెద్దిరెడ్డి వంటి మంత్రులు సైతం ఓటమి అంచుల్లో ఉన్నారని స్పష్టం కావడంతో ఎలాగైనా గెలిచి రావాలని జగన్ ఆదేశాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే సీమలో మైనార్టీలకు జగన్ క్రమంగా దూరం అవుతున్నారు. రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తున్నా అప్పట్లో సీఏఏ బిల్లుకు మద్దతు తెలపడంతో జగన్ కు మైనారిటీల్లో ఆదరణ తగ్గింది. జగన్ కి ఈసారి సీమ టెన్షన్ పట్టుకుంది. 90 స్థానాలైనా సాధించి అధికారాన్ని నిలుపుకుంటామని చెబుతూ వచ్చిన జగన్ కు సీమలో మారుతున్న పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలింగ్ కు సరిగ్గా 9 రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఐపాక్ సహా ఆయా సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టులను చూసి సీఎం కంగు తింటున్నారు. రాయలసీమలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని తేలడంతో జగన్ కు టెన్షన్ మొదలైంది. 2 రోజులకు ముందు నర్సాపురం మీటింగ్ రోజు పార్టీ ముఖ్యులతో మాట్లాడిన జగన్ బొటాబొటీ సీట్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించాలని వారికి సూచించారు. సీమలో టఫ్ ఫైట్ ఉన్న స్థానాల్లో ఎంతైనా ఖర్చు చేసి గెలవాలని ఆదేశించారని సమాచారం. ఐపీఎల్ 17లో ఆలస్యంగా పుంజుకున్న బెంగళూరు జట్టు తాజాగా హ్యాట్రిక్ సాధించింది. గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలైంది. కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 3వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. షారుఖ్ ఖాన్ టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరాజ్, హెచ్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్ సత్తా చాటారు. కోహ్లీ అదరగొట్టడంతో బెంగళూరు 13.4 ఓవర్లలోనే
6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. టైటాన్స్ బౌలర్లలో జోస్ లిటిల్, నూర్ అహ్మద్ మెర్సారు. ఇక బౌండరీల హోరుతో చిన్నస్వామి స్టేడియాన్ని ఊపేశారు. ముఖ్యంగా డూప్లెసిస్ ఊచకోత కోశాడు. తొలి ఓవర్లో 2 సిక్స్లతో విధ్వంసాన్ని కోహ్లీ మొదలెడితే ఆ తర్వాత డూప్లెసిస్ రెచ్చిపోయాడు. లిటిల్ కు చుక్కలు చూపించాడు. క్రీజ్ ను నాట్యం చేస్తూ బంతిని బౌండరీ దాటించాడు. మోహిత్ శర్మ కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఓవర్లో డూప్లెసిస్ 4 ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్ అరంగేట్రం స్పిన్నర్ మానవ్ ను వరుసగా 2 సిక్స్లతో కోహ్లీ శిక్షించాడు. మరోవైపు 18 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న డూప్లెసిస్ అవుట్ అయిపోయిన 6 ఓవర్లకు ఆర్సీబీ విజయం ముందే ఖాయమైపోయింది. అయితే మరో 5-6 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందేమో అనుకుంటే ఆర్సీబీ అనూహ్యంగా తడబడింది. ఇక పేసర్ లిటిల్, స్పిన్నర్ నూర్ అహ్మద్ ధాటికి 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది.